పురుషార్థినంతా కూడా ఫాలో చేయమంటారు. కానీ మురళి మహావాక్యము ఇది ఉంటుందన్నమాట. కానీ బాబా అది ఎందుకు చెప్తారు? బ్రహ్మబాబాని మమ్మని ఫాలో చేయమని ఎందుకు చెప్తారు బాబా? నంబర్ 1 కాబట్టి. ఎంతలో నంబర్ 1? పురుషార్థంలో నంబర్ 1. ఎలాగా? నిండు కడువులో నిండుగా బిందుగులో నిండుకు నీళ్ళు వేస్తే తుళ్ళదు, కొద్దిగా వేస్తే తుళుతూ ఉంటుంది అనమాట. అలాగా బ్రహ్మబాబా మమ్మ శివబాబా అప్పుడు ఎవరు సాకారదారి లేదు. కానీ శివబాబా ఏది చెప్తారో నిశ్చయబుద్ధి విజయాత్మ అంటూ బ్రహ్మబాబా మమ్మ పూర్తిగా ఫాలో చేసేటువంటి దివ్యమూర్తులు, ఆదర్శమూర్తులు బ్రహ్మబాబా మమ్మ. కానీ ఇప్పుడు వచ్చే బిడ్డలు మనందరమును పురుషార్థం చేస్తూ ఉన్నాం, లేదని కాదు. ఒక్కొక్క రకంతో, అందుకే నంబర్ 1 అంటారు. చేస్తూ ఉన్నాం, లేదని కాదు. కానీ ద్వాపరయుగం నుండి దేహాభిమానంలో వచ్చేసాం కావున పురుషార్థం పెరిగితే ఒక రకమైన మాయకు అధీనం అయిపోతాం. పురుషార్థం డౌన్ అయితే ఇంకో రకమైన మాయకు అధీనం అయిపోతాం. పురుషార్థం బాగున్నప్పుడు నాకంటే పురుషార్థి లేదు, నేను తీవ్ర పురుషార్థి అని ఏదో రకరకాల ఆలోచనలు. ఎందుకంటే పాత సంస్కారం ద్వాపరయుగంలో వచ్చేసింది. పురుషార్థం డౌన్ అయితే అప్పుడు శివబాబాకి బాబా నన్ను చూడలే చేయలే, అందరిని చూస్తున్నారు, ఇలాంటి మాటలు. అంటే ఇవి ఆంతరికపూర్వకంగా వచ్చేది కాదు, ఆ బాధను తట్టుకోలేక వచ్చేటువంటిది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే లక్ష్యం బాబు సమాన్ బను, మమ్మ సమాన్ బను అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనందరము లక్ష్యాన్ని ఉంచుకోవాలి. శివ భోలా భండారీ त्रिलोकी अधिकारी अब पधारे तन लिया है साकारी। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी अब पधारे तन लिया है साकारी। गीता ज्ञान गंगा से लाखों को तारा है राजयोग से। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 30వ భాగం. ఇది ఈ శీర్షికలో ఆఖరి భాగం. స్మృతి దినోత్సవం రోజున, అనగా జనవరి 18, 1992లో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాంశాన్ని మనం వింటున్నాం. ఈ మురళి యొక్క హెడ్డింగు బాబాపై స్నేహానికి గుర్తు బాబా సమానంగా అవ్వటం. బాబాపై మనకి స్నేహం కనుక ఉంటే బాబా అలాగే బాబా సమానంగా తయారయ్యి చూపించాలి. ఇది నిజమైన స్నేహానికి నిదర్శనమని బాబా చెప్పారు. ఇంకా బాబా ఏం చెప్పారంటే, పిల్లలందరికీ స్నేహమూర్తి భవ అనే వరదానాన్ని ఇచ్చారు. ప్రతి సమయం, ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో స్నేహమూర్తులుగా అవ్వండి. ఈ పురుషార్థమే మిమ్మల్ని విజయిగా చేస్తుంది అని బాబా చెప్పారు. మీరు దాత పిల్లలు, స్నేహం గురించి యాచించకూడదు. దాత పిల్లలుగా అయ్యి, మాస్టర్ దాతలుగా అయ్యి, ఒక గడియ స్నేహం కోసం దాహంతో ఉన్నవారికి ఆత్మిక స్నేహాన్ని ఇవ్వండి అని బాబా చెప్పారు. ఎందుకంటే మీరు కూడా ఈ ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఆధారంగా మరియు పరమాత్మ ప్రేమ ఆధారంగానే కదా ఈ జ్ఞానంలోకి వచ్చారు, బాబాకు దగ్గరగా అయ్యారు. కోర్సు ఏమీ వినలేదు కదా. బ్రహ్మబాబా ముందు కోర్సు చెప్పారా, లేకపోతే ఆత్మిక ప్రేమను పంచారా అని బాప్దాదా అడిగారు. అంటే మనం ఇప్పుడు కోర్సుకి వచ్చే వాళ్ళకైనా, ఎవరికైనా జ్ఞానం వినిపిస్తున్నప్పుడైనా మనం ఏం చేయాలి? బాబా ఏం చెప్పారు? సదా స్నేహ దృష్టితో, స్నేహ వృత్తితో, స్నేహమయ కృతితో స్నేహ సృష్టిని తయారు చేయాలి. ఆ వచ్చిన ఆత్మకి ఇది నా ఇల్లు, వీళ్ళందరూ నా పరివారమే, ఇది భగవంతుడి యొక్క కుటుంబం, ఈశ్వరీ కుటుంబం అని వాళ్ళలో భావన కలగాలి. ఆ విధంగా స్నేహమయ సృష్టిని తయారు చేయండి అని బాబా చెప్పారు. ఎందుకంటే బాబా అన్నారు, కోట్లతో ఈ ఆత్మిక ప్రేమ అనేది
లభించదు. బాబా చెప్పే ఈ సహజ రాజయోగ జ్ఞానము, రాజయోగ మెడిటేషన్లో ఎక్కడ కూడా ధనం గురించి ప్రస్తావన ఉండదు. ఎందుకు అంటే ఇది ఆత్మకు సంబంధించింది కాబట్టి స్థూలమైన విషయాల యొక్క ప్రస్తావన ఉండదు. ధనం అనేది కేవలం సేవను చేసుకునేందుకు ఒక స్థూలమైన సాధనమే. దానికి నిదర్శనమే మమ్మ అని బాబా చాలాసార్లు వినిపించారు. అలానే ధనం ఉండి కూడా సేవ చేయకపోవటం అనేది వేరే విషయం. కానీ ధనం ఉంటేనే సేవ చేయగలము అనేది ఇక్కడ విషయం కాదు అని బాబా చెప్పారు. కోట్లతో ఈ ఆత్మిక ప్రేమ అనేది ఎవరూ కొనుక్కోలేరు. కానీ మీరు స్నేహ సంపన్న జీవితమే గడుపుతున్నారు. ఎందుకంటే మీరు సదా పరమాత్మ ప్రేమ యొక్క ఊయలలో ఊగుతున్నారు. మీ అంతటి కంటే అదృష్టవంతులు మరెవ్వరూ లేరు. మీకు రేపటి రోజు గురించి చింత లేదు, మృత్యువు గురించి చింత లేదు. ఎందుకు? ఏది జరగాలో అది మంచిదే జరుగుతుంది. ఏది జరగబోతుందో అది ఇంకా మంచిగా జరుగుతుందని భగవంతుడు చెప్పిన మహావాక్యం మీ అందరికీ కూడా అర్థమయ్యింది, అనుభూతి చెందుతున్నారు. బాబా ఇంకా రహస్యం చెప్పారు ఏంటంటే, మీరు ఎప్పుడైతే అనుభూతి చేస్తారో అప్పుడే ఇతరులకి కూడా అనుభూతి జరుగుతుంది. కేవలం జ్ఞానాన్ని చెప్పడం ద్వారా, స్థూలమైన నోటి ద్వారా చెప్పడం ద్వారా ఇతరులకి అది చెవుల వరకే వెళ్తుంది. మీరు ఎప్పుడైతే హృదయంలో బాబా యొక్క ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేసుకుని, మనం ఆ ఆత్మిక తత్వంలో, ఆత్మిక ప్రేమలో లవలీనమై ఉన్నప్పుడు మనం చెప్పే 2 పదాలైనా, మాట్లాడే 2 మాటలైనా సరే వాళ్ళకి 1,000 కోట్ల పదాల కింద అనిపించి వాళ్ళ యొక్క ఆత్మిక దాహాన్ని తీర్చుతాయి, దప్పికను తీర్చుతాయి అని బాబా చెప్పారు. బాబా ఈ మురళి వినిపిస్తూ ఇంకా ఒక పెద్ద మహావాక్యం ఏం చెప్పారంటే, అన్నిటికంటే బ్రాహ్మణాత్మలైన మీకు అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏంటో తెలుసా? మీ ఉత్సవము తెలుసు కదా, సదా పరమాత్మతో మిలనం చేయటం. ఎవరితో కలుసుకోవాలి మనం? పరమాత్మతో కలుసుకుంటూ ఉండాలి, బాబాను కలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజటి భాగం గురించి విందాము. బాబా చెప్తున్నారు, పిల్లలు మీలో ఉన్న దివ్య గుణాలకి శుభాకాంక్షలు చెప్పుకోండి, మీలో ఉన్న విశేషతలకి శుభాకాంక్షలు చెప్పుకోండి. ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటే శుభాకాంక్షలు చెప్తారు కదా. మరి బ్రాహ్మణాత్మలైన మీకు అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఏమిటి? ఉత్సవం అంటేనే సంతోషకరమైన సమయం, సంతోషకరమైన రోజు. మరి ఉత్సవంలో అన్నిటికంటే ముఖ్యంగా జరిగేదేంటి? పరస్పరం అందరూ కలుసుకుంటుంటారు. ఎక్కడెక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ కలుసుకుంటారు. కలుసుకోవడమే సంతోషము అంటున్నారు. ఉత్సవం జరుపుకోవడమే సంతోషం. మీ అందరికీ ప్రతి సమయం పరమాత్మ మిలనం మరియు శ్రేష్టాత్మల మిలనం జరుగుతుంది కదా. మన బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యను చూసినట్లయితే మన ముందు ఎవరిని కలుస్తాం? రోజు ప్రారంభంలో అమృత వేళలో స్వయం భగవంతుడిని కలుస్తామా లేదా? బాబాతో, శివబాబాతో మనం కలుస్తాం. మన దినచర్య రోజే ప్రారంభమయ్యేది భగవంతుడితో ఆత్మిక సంభాషణతో, శివబాబా స్మరణతో మొదలవుతుంది. ఆ తర్వాత ఇంకా మురళీ క్లాస్కి వెళ్తాము, శ్రేష్ఠ బ్రాహ్మణులందరి మధ్య కూర్చుని మురళి వింటాము. ఇవన్నీ కూడా శ్రేష్టాత్మల మిలనం జరుగుతుంది కదా. దీని అర్థం బాబా చెప్తున్నారు, ఈ విధంగా జరగడం అంటే ప్రతి సమయం ఉత్సవమే. బాబా అంటున్నారు, నాట్యం చెయ్యండి, పాటలు పాడుకోండి మరియు బ్రహ్మభోజనం తినండి, ఇదే ఉత్సవము అంటున్నారు బాబా. ఎప్పుడైనా మన టీచర్ అక్కయ్యలు విశేషంగా బ్రహ్మభోజనం తయారు చేసినప్పుడే బ్రహ్మభోజనం తింటున్నామని అనుకుంటున్నారా ఏంటి? బాబా స్మృతిలో భోజనం తయారు చేసి స్వచ్ఛమైన హృదయంతో, పవిత్రమైన భావనలతో వండి తయారు చేసింది, అంతే ప్రీతిగా బాబాకి భోగ్ చేసి తిన్న ప్రతి మెతుకు, ప్రతి పదార్థం బ్రహ్మభోజనమే అవుతుంది. కాబట్టి మనకి ప్రతిరోజు ఒక ఉత్సవమే, ప్రతి సెకను ఒక ఉత్సవమే అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా యొక్క బండారి నుండి తింటున్నారు అంటే బ్రహ్మభోజనం తింటున్నారు. మనం ఎవరి బండారం తింటున్నాం? ఎవరి బండారంతో ఈ యజ్ఞం స్టార్ట్ అయ్యింది?
బ్రహ్మబాబా గారితోనే కదా స్టార్ట్ అయ్యింది. మరి కాబట్టి ఎవరి బండారి నుండి తింటున్నాం? బ్రహ్మబాబా బండారి నుండి తింటున్నాం. అయితే బాబా ఇక్కడ మన యొక్క భావనల్ని ఏ విధంగా పరివర్తన చేస్తున్నారో చూడండి. బాబా చెప్తున్నారు, కుటుంబంలో ఉండేవారు తమ సంపాదనతో తినటం లేదు. సెంటర్లో ఉండేవారు సెంటర్ యొక్క బండారి నుండి తినటం లేదు. మనకి పొరపాటున ఏదైనా భావన వస్తుందేమో అని బాబా చెప్తున్నారు, చెక్ చేసుకోండి పిల్లలు అని చెప్తున్నారు. ఉద్యోగం చేసే అన్నయ్యలు కావచ్చు, ఆ మాతాజీలు కావచ్చు, ఆ బ్రాహ్మణాత్మలు ఎవరైనా ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటే మనం దేని ఆధారంతో తింటున్నాం? మన యొక్క ఆదాయంతో తింటున్నామా? మన యొక్క సంపాదనతో తింటున్నామా? లేదు కదా. అలాగే సెంటర్లో ఉండే అక్కయ్యలు ఇంకా సెంటర్స్లో అయితే ఇంకా సిస్టమేటిక్గా ప్రతిదీ భోగ్ చేయటం, బాబాకి తినిపించటం, ఇదంతా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది కదా. కాబట్టి మరి సెంటర్లో ఉండేవారు కూడా సెంటర్ బండారి నుండి తినటం లేదంటున్నారు బాబా. మరి ఎక్కడి నుండి తింటున్నాం? కుటుంబంలో ఉండేవారు కావచ్చు, సెంటర్లో ఉండే అక్కయ్యలు కావచ్చు. ఎక్కడి నుండి తింటున్నాం? బ్రహ్మబాబా యొక్క బండారి నుండి, శివబాబా యొక్క బండారి నుండి తింటున్నాం. మనం తినే ప్రతి మెతుకు అందుకనే చెప్తారు ఏంటంటే, యజ్ఞంలోది ఏది కూడా వ్యర్థం చేయకండి అంటారు. యజ్ఞంలో పదార్థాలని లేదా వస్తువుల్ని వ్యర్థం చేయడం అంటే మన భాగ్యాన్ని పోగొట్టుకోవడమే, తయారవుతున్న మన భాగ్యానికి అడ్డుకట్ట వేసుకోవడమే. కాబట్టి నేను తినేదంతా కూడా, నా పాలన పోషణ అంతా కూడా ఎవరి నుండి జరుగుతుంది? ఎవరిది ఆ బాధ్యత? శివబాబాది బాధ్యత, బ్రహ్మబాబాది బాధ్యత. ఇద్దరూ కలిసి బండారి నడిపిస్తున్నారు. బాబా అంటున్నారు, నా కుటుంబం, నా సెంటరు అని అనుకోకండి. అనుకుంటున్నావా ఇది నా కుటుంబం, నేనే నడిపించాల్సి వస్తుంది, ఇది నా సెంటరు అని హద్దులోకి వస్తున్నారా ఏంటి అని బాబా అడుగుతున్నారు. కుటుంబంలో ఉంటున్న ఆ కుటుంబానికి కేవలం నిమిత్తులు మాత్రమే. బాబా శ్రీమతానుసారం మీరు నిమిత్తమయ్యారు. సెంటర్లో ఉంటున్నా కూడా అది బాబా సెంటరు, నా సెంటర్ కాదు అని అనుకోవాలి అంటున్నారు బాబా. ఎవరు చెప్తున్నారు? భగవంతుడి యొక్క మహావాక్యాలు. ఇందులోనే మనకి రక్షణ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి నాది అని అనుకుంటామో బాధ్యత మనదైపోద్ది. వచ్చే సమస్యల్ని జయించేంత శక్తి మనకు ఉండదు. బాబా ఇది నీది, నేను కేవలం నిమిత్తం అనుకున్నప్పుడు బాధ్యత బాబాది అవుతుంది. ఏదైనా సమస్యము, ఆటంకము, విఘ్నము వచ్చినా అది దాన్ని తప్పించే బాధ్యత వారిది అవుతుంది, పైన వారిది అవుతుంది. ఇది కేవలం నోటి మాటలతో చెప్పుకునేది కాదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం అలా నిలబడిన రోజు ఈ చమత్కారాలు, ఈ అద్భుతాలు అనేవి మనం అనుభూతి చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం సెంటర్లో ఉన్నా, లేకపోతే కుటుంబంలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా సరే మన పాలన పోషణ అనేది మనం బ్రాహ్మణాత్మ, బాబాకు అపురూపమైన బిడ్డను అనుకున్నప్పుడు మన పాలన పోషణ బ్రహ్మబాబా బండారు, శివబాబా బండారం మీన్స్ బాప్దాదా బండారం నుండి జరుగుతుంది. బాబా అంటున్నారు, ఇది నాది అని అనుకోకండి. శివబాబా యొక్క బండారి, బ్రహ్మబాబా యొక్క బండారి. మీరు ఇలా గనక స్మృతిలో ఉంచుకుంటే మీ బండారి పూర్తిగా నిండుగా భరపూరుగా అయిపోతుంది అంటున్నారు. లోటే ఉండదు అంటారు. అంటే మన బండారి బాబా బండారి, భగవంతుడు తాలూకా బండారి, వంటగది అని అనుకున్నప్పుడు ఎప్పుడూ నిండుగా ఉంటుందంట. అక్కడ ఆ వస్తువులతో తయారు చేసిన ప్రతి పదార్థం కూడా అది తీసుకున్న ఆత్మలకి నిండు తృప్తితనం కలగజేస్తుంది అన్నమాట. కేవలం పప్పు అన్నం వండి పెట్టినా కూడా బాబా స్మృతిలో మన యొక్క స్వచ్ఛమైన భావనల ద్వారా, బాబా యొక్క స్మృతి ద్వారా తిన్న ఆత్మ ఎంత సంతృప్తి ఫీల్ అవుతారో వారి నుండి వచ్చే ఆశీర్వాదాలు మన పురుషార్థాన్ని ఎంత సహజం చేస్తాయంటే అంత సహజం చేస్తాయి. ఏదైనా తేలిక చేసేది, బరువు చేసేది మన భావనలే అని బాబా చెప్తున్నారు. ఇది నాది అనేది మిక్స్ అయ్యిందంటే అక్కడ బరువు వచ్చేస్తుంది. బాబాది అని నిమిత్తంగా శ్రమ చేయాల్సింది మనమే, కానీ భావన మాత్రం
నిమిత్తంగా నేను చేసేది బాబా. అప్పుడు బండారి అంట నిండుగా భర్పూరుగా అయిపోతుంది, లోటే ఉండదు అంటున్నారు బాబా. బండారి నిండుగా ఉంటుంది, బండారా అంటే ఖజానా, బండారా కూడా నిండుగా అయిపోతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, పిల్లలు నాది అనేది వచ్చిందంటే బండారా బండారి రెండూ వృద్ధి అవ్వవు అంటున్నారు. ఏదైతే ఆహార పదార్థాలు పెట్టుకుంటామో బండారి, అలాగే బండారా ఖజానా, మన యొక్క స్థూల సంపద కావచ్చు, సూక్ష్మ సంపద కావచ్చు, ఆ రెండు కూడా వృద్ధి అనేది ఉండదు. బాబా చెప్తున్నారు, ఏ కార్యంలో అయినా ఒకవేళ ఏదైనా లోపము లోటు వస్తున్నాయి అంటే దానికి కారణం బాబాది అనుకోవడానికి బదులు నాది అనే కల్తీ చేస్తున్నారు. అందువల్లే లోటు వస్తుంది. నేనంతా చాలా ఖచ్చితంగా చేశాను, అయినా లోటు వచ్చింది, నేను ఏది లోపం చేయలేదు, లోటు చేయలేదు అంటే అది అసత్యం. మనకి లోటు కలిగింది, లోపం అది పూర్తి అవ్వలేదు అంటే దానికి గల కారణం తప్పకుండా మనకి ఏదో ఒక కారణం లోపల ఏదో నాది అనేది మిక్స్ అయ్యింది గ్యారెంటీగా. బాబా చెప్పేది జ్ఞానం సత్యమైనది, సత్యమైన మిషనరీ. ఇందులో మనం మన యొక్క రికార్డు పెడితే అది ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది. బాబా చెప్తున్నారు, బంగారంలో కల్తీ కలిపినట్లు ఇక్కడ కూడా కల్తీ కలిస్తే లోటు వస్తుంది కదా. బంగారు ఆభరణం కల్తీ కలిస్తే దాని యొక్క మెరుపు అనేది అంత స్పష్టంగా ఉండదు కదా, తగ్గిపోతుంది కదా. టెంపరీగానే దాని మెరుపు ఉంటుంది. బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితం అంటేనే ప్రతి సెకను ఉత్సవం జరుపుకునే శుభాకాంక్షల యుగము అంటున్నారు బాబా. ఇదంతా కూడా బాబా అంటారు కదా, డిగ్రీ పెరిగే యుగం, అదే పూర్తిగా పెరిగిపోయే యుగం అన్నమాట. ఇంకా సత్యత్రేతయుగంలో పెరిగేదేముంది, ఇంకా అక్కడి నుంచి అంతా డౌన్ఫాలే కదా. అందుకనే కదా బాబా చెప్తారు, శ్రీకృష్ణుడికి నారాయణుడికి కూడా శాతం ఉంటుంది అంటారు బాబా. శ్రీకృష్ణుడిలో ఉన్నంత ఆకర్షణ, అంత పవిత్రత భావన అతనికి జరిగినంత ఇది మళ్ళీ నెమ్మదిగా పెద్ద అయిన తర్వాత డిగ్రీ తగ్గే కొలది ఉండదు అంటారు బాబా. సత్యయుగం కూడా సెమీ స్వర్గం అని అనాలి అంటారు బాబా. అంటే సంగమయుగంలో మాత్రమే మాల ఎందుకు తయారవదు బ్రాహ్మణులది అంటే ఈరోజు తగ్గుతారు, రేపు పెరుగుతారు, స్టెబిలిటీ ఉండదు, కానీ ఫైనల్గా పెరుగుతూనే ఉంటాం. కాబట్టి బాబా చెప్తున్నారు, ప్రతి సెకను ఉత్సవమే జరుపుకోండి. అర్థమైందా? బాబా అంటున్నారు, స్మృతి దినం. స్మృతి రోజు అంటే మాటలకి అతీతంగా వెళ్ళే రోజు. మాటలకు అతీతమైన బాప్తాదాన్ని మాటలలోకి తీసుకొస్తున్నారు. అవ్యక్త స్మృతి మనం జరుపుకుంటాం, మనందరం మౌనంగా ఉంటాం కదా. జనవరి 18కి అమృత వేళ నుండి మధువనం మిలన్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది అనుభవం అవుతుంది. అక్కడికి వెళ్ళకపోయినా ఆ రోజంతా కూడా మన అక్కేలందరూ విశేషమైన చార్ట్ పెట్టేది ఏంటంటే మౌనం. మనందరం పూర్తి మౌనంలో ఉంటాం, కానీ బాబాని మాత్రం మిలనానికి పిలిచి బాబా చేత మురళి చెప్పించుకుంటాం, మాటల్లోకి తీసుకొస్తాం. బాబా అంటున్నారు, ఈ అభ్యాసం కూడా చాలా మంచిదే. ఏ అభ్యాసం? ఇప్పుడిప్పుడే మాటల్లోకి రావటం. ఏదైనా మాట్లాడుకున్నా కానీ అలాంటి మాటల వాతావరణంలో కూడా మళ్ళీ అప్పుడప్పుడే మాటలకు అతీతం అయిపోవాలి. ఇది మంచి నెంబర్ 1 పురుషార్థం కదా. బాబా చెప్తున్నారు, మాటల్లోకి రావాలి, మళ్ళీ మాటల నుండి వెంటనే అతీతం అవ్వాలి. సంకల్పం చేయగానే సెకండ్లో మాటల్లోకి రావాలి, మాటలకు అతీతంగా ఫరిస్త స్థితిలోకి వెళ్ళిపోవాలి. బాబా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిస్త అంటే మాటలకు అతీతమైన అవ్యక్త స్థితి. దీన్ని అభ్యాసం చేయండి అని బాబా అంటున్నారు. మీన్స్ మాటలనే కాదు, కర్మలైనా ఏదైనా సరే మనం చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా చెప్పుకున్న ఒకే పని అలా చేస్తున్నప్పుడు మన తలక శ్రద్ధ శక్తి అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆ పని ఎక్కువసేపు అవసరం లేదు, ఒక్క నిమిషం అర నిమిషమైనా ఆ పని ఆపి మళ్ళీ బాబాని, పరంధామంలో బాబాని, జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ప్రీతిగా శివబాబాని, బుద్ధి ద్వారా పరంధామాన్ని చూస్తూ మనసు ద్వారా బాబాని స్మృతి చేస్తే మళ్ళీ రీఫ్రెష్ అవుతాం, మళ్ళీ పని కొత్తగా మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది మనకి. కాబట్టి బాబా అంటున్నారు, ఇటువంటి అభ్యాసం చేయండి. సంకల్పం చేయగానే మాటలకు అతీతం ఫరిస్త స్వరూపంలోకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిస్తా. అంటే మాటలకి అతీతమైన అవ్యక్త స్థితి. బాబా అంటున్నారు, వాతావరణం చాలా మాటలతో ఉంది, అందువలన ఆ మాటలకి అతీతం అవ్వడానికి సమయం ఎక్కువ కావాలి బాబా అని ఇలా అనకూడదు అంటున్నారు బాబా. ఇలా ఉండకూడదు. ఏం చెయ్యం బాబా, చాలా మాటలు మాట్లాడాల్సి వస్తుంది, ఇలా మాటలకి అతీతం అవ్వడం అవ్వదు బాబా, టైం కావాలి బాబా అని అనకండి. ఎందుకంటే అంతిమ సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క, ప్రకృతి యొక్క అలజడి ధ్వనులు చాలా ఉంటాయి. అరవటం, కదిలించటం అనేది చాలా వాతావరణం ఇదిగా ఉంటుంది అన్నమాట ఆ టైంలో. అంతిమ వినాశనం. మరి ఆ టైంలో ఇంకా మాకు టైం కావాలి బాబా అభ్యాసం చేయడానికి, ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి, సైలెన్స్గా ఉంటే సైలెన్స్లోకి వెళ్తానంటాం, అది కరెక్ట్ కాదు కదా అంటున్నారు బాబా. అంతే కదా బాబా చెప్తున్నారు. కాబట్టి అటువంటి అంతిమ సమయం యొక్క వాతావరణంలో ఆ టైంలోనే సెకండ్లో అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను అనే అభ్యాసంలోకి వెళ్ళాలి మీరు. ఈ అభ్యాసమే విజయిగా చేస్తుంది అని బాబా చెప్తున్నారు. ఈ అభ్యాసమే, ఈ స్మృతియే, అంటే ఈ స్మరణయే మిమ్మల్ని విజయమాలలోకి తీసుకొస్తుంది. బాబా చాలా మురళీల్లో మనకు వినిపిస్తారు, ఇది సెకండ్ యొక్క ఆట, సెకండ్లో జీవన్ముక్తి అంటారు కదా. సెకండ్లో జీవన్ముక్తి ఏంటి? నేను కోర్స్ వినేసాను సెకండ్లో జీవన్ముక్తి వచ్చిందంటే కాదు కదా. ఆ స్థితి సెకండ్లో నిర్ధారిస్తుంది అన్నమాట. ఆ పరీక్ష పాస్ అయ్యేది ఒక సెకండ్ టైంలోనే పాస్ అవుతాం మనం, ఫెయిల్ అవ్వడం అయినా సరే. ఆ అంతిమ సమయంలో ఒకవైపు భూకంపాలు, ఒకవైపు ఏదో ఒకటి ప్రకృతి బీభత్సాలు, ఒక తాలూకా వ్యక్తుల నుండి వచ్చే భయంకరమైన మాయారూపాలు నుండి బాబా ఏం చెప్తున్నారు? మాటల నుండి అవ్యక్త ఫరిస్తా కాదు బాబా చెప్పేది. ఇప్పుడు సెకండ్లో అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మననే అభ్యాసం ఉండాలి. మీరు ఒకసారి చూడండి, బ్రహ్మబాబా పాత్ర చూస్తే మొదట సాకారం, 1969 నుండి సాకారం, ఓకే కదా. 1969 నుండి అవ్యక్త ఫరిస్తా రూపంలో పాలన చేస్తూ వచ్చారు. గుల్జార్ దాదీజీ గారి తనువులోకి శివబాబా, బ్రహ్మబాబా వచ్చి మనందరితో కలుసుకుని అవ్యక్త చదువు, అవ్యక్త పాలన, అవ్యక్త సహయోగం ఇచ్చారు కొంత సమయం వరకు. ఇప్పుడు మరి గుల్జార్ దాదేజీ తనువు కూడా లేరు కాబట్టి సాకార రూపంలో ఇప్పుడు మరి డైరెక్ట్ స్థూల వతనానికి వచ్చి బాబాను మిలనం కలుసుకోవడం అనే పద్ధతి అనేది మార్పు చెందింది కదా. అంటే ఏంటి? సాకారం నుండి సూక్ష్మంలోకి వెళ్ళింది, ఇప్పుడు సూక్ష్మం నుండి నిరాకారంలోకి వెళ్తుంది పాలన. అంటే ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది పాలన. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు ఆ టైంలో చేయాల్సింది ఏంటి అంటే అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మ. మరి అప్పుడు చేయాలంటే అభ్యాసం ఎప్పటి నుండి ఉండాలి? ఎప్పటి నుండో ఉండాలి. ఇప్పటి నుండి కూడా కాదు, ఎప్పటి నుండో. బహుత్ కాల అభ్యాస అంటారు బాప్ దాదా. చాలా కాలం నుండి చేసిన అభ్యాసమే అంతిమంలో పనికొస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈ అభ్యాసమే మిమ్మల్ని విజయమాల, వైజయంతి మాలలోకి తీసుకొస్తుంది. అందువల్లే బాప్ దాదా చెప్తున్నారు, ఈ అభ్యాసం ఇప్పటి నుండే చాలా అవసరం. వీరినే ప్రకృతిజీత్, మాయాజీత్ ఆత్మలని అంటారు. యజమాని అయ్యి కావాలంటే నోటిపాట పాడండి, చెవుల ద్వారా వినండి, వద్దనుకుంటే మాత్రం సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేయగలగాలి. సగం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్ అంటున్నారు బాబా. ఇదే బ్రహ్మబాబా సమానంగా అవ్వటం. బాబా జీవన చరిత్రలో చదివాం కదా. జనవరి 1969 సంవత్సరంలో బ్రహ్మబాబా యొక్క పురుషార్థం ఎలా ఉండేదంటే, ఎవరైనా ఏమైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబా అలా వింటూ ఉండేవారంట. అతీతం అయిపోతూ ఉంటే ఇంకా చెప్పేది కూడా చెప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ స్థితిని అనుభూతి చేసేవారంట. అంటే బాబా ఒకటే చెప్తున్నారు ఈ మురళిలో, పిల్లలు మీకు బ్రహ్మబాబాపై స్నేహం ఉంది అంటే దానికి గుర్తు బ్రహ్మబాబా వలె అయ్యి చూపించాలి. బ్రహ్మబాబా ఏం చేశారో అది మీరు చేసి చూపించాలి. బ్రహ్మబాబాను కాపీ చేయాలి. మీకు బ్రహ్మబాబాపై స్నేహం ఉందా అని అడిగితే అందరూ కూడా నాకే ఎక్కువ ఉంది,
మాకే ఎక్కువ ఉందని ఎవరికి వాళ్ళు అంటారు. ఎలా అయితే స్నేహంలో నేనెక్కువ అని అనుకుంటున్నారో, అదే విధంగా బాబా సమానంగా అవ్వడంలో కూడా నేనే అవుతాననే తీవ్ర పురుషార్థం చెయ్యండి అంటున్నారు బాబా. నేను నంబర్ 1 ఆత్మతో, దంపత పూసతో పాటు ఉండే పూసగా మాలలో కూర్చబడతాను అనే తీవ్ర పురుషార్థం చెయ్యండి అంటున్నారు బాబా. బాబా ఏమంటున్నారు? నంబర్ 1 ఆత్మతో, దంపత పూసతో పాటు, మాలలో పూసలు ఉంటాయి కదా, బాబా చెప్తారు కదా, ఆ వైజయంతి మాలలో ఒక పూసగా నేను అవుతాను. ఇదే తీవ్ర పురుషార్థం అంటున్నారు బాబా. స్నేహానికి బదులు ఇవ్వడం అంటే ఇదే. కేవలం బాబా మీరంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, స్నేహం చెప్పలేను, ఇలా పాటలు పాడుకోవడమే కాదు, ఏదో కవితలు రాయడమే కాదు, నోటుతో చెప్పడమే కాదు, బహిరంగ అందరికీ ఒక ఉపన్యాసం ఇవ్వడం కాదు, కానీ ఆంతరికంగా ఆ పరిస్థితి వచ్చేసరికి బ్రహ్మబాబా చేసినట్లే చెయ్యాలి. అది అసలైన స్నేహం అంటే. కాబట్టి బాబా అంటున్నారు, స్నేహంతో అయితే పరుగులు పెట్టి మధువనానికి వచ్చేస్తున్నారు. ఇందులో చాలా తెలివిగా ఉన్నారు. త్వరగా వచ్చేస్తారు కదా మధువనం అనేసరికి. మా పేరు లిస్టులో పెట్టండి అక్కే, మా పేరు లిస్టులో పెట్టండి అనేసి బాబాను కలుసుకోవడానికి వస్తారు. అదేవిధంగా సమానంగా అయ్యే ప్రత్యక్ష స్వరూపాన్ని కూడా చూడండి, చూపించండి అని బాబా అంటున్నారు. అయితే ఆ రోజుటి మిలనంలో స్థలం అనేది తక్కువగా ఉందన్నమాట. ఎక్కువ మంది రావడం వలన చిన్నపాటి ఇబ్బందులు అనేవి అప్పుడు సూక్ష్మంగా కొద్దిగా ఉన్నాయన్నమాట. అప్పుడు బాప్తాద ఏమన్నారంటే, స్థానం చిన్నదే అవ్వచ్చు, హృదయం పెద్దది కనుక స్థానం లభించలేదు అనే నిందలు చేయకూడదు. మనకి భగవంతుడి యొక్క మిలనం కోసం భక్తిలో ఎన్నో కష్టాలు పడి శ్రమ చేసి ఒక్క సెకండ్ కోసం పడిగాపులు కాస్తే, ఇక్కడేమో బాబా చక్కగా పప్పు రొట్టె అన్నం పెట్టి అన్నీ ఇచ్చి చక్కగా దృష్టి తీసుకుంటున్నాం, మురళి వింటున్నాం, ఎంతటి మజా చేసుకుంటున్నాం బ్రాహ్మణాత్మలైన మనందరం. ఇంకా నిందించడానికి ఏముంది? బాబా అంటున్నారు, పిల్లలు హృదయం విశాలంగా చేసుకుంటే, ప్రేమ ఉంటే, ఆ ప్రేమలో ఏ కష్టం కూడా కష్టంగా అనిపించదు అంటున్నారు బాబా. మరి యజ్ఞంలో ఆదిరత్నాలు ఈ రోజుట ఉన్న సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఉన్నాయా? లేవు కదా. ఏ విధంగా ఆలోచించను కూడా అసలు లేవు. ఇప్పుడున్న మన పురుషార్థం ఆ పరిస్థితులు ఉంటే ఈ మాత్రం కూడా చేయగలమా లేదా అనిపిస్తుంటుంది కదా ఒక్కొక్కసారి. కాబట్టి కానీ మరి వాళ్ళు ఏ మంత్రం వలన వాళ్ళు అలా పనిచేశారు అంటే ఒకే ఒక మంత్రం, బాబాపై ప్రేమ. ఇంకేం లేదు. జ్ఞానము, ఇన్ని క్లాసులు వినలేదు, ఇన్ని కామెంటరీలు చేయలేదు, ఏది లేదు. వాళ్ళకి ఒకటే తపన, బాబాపై ప్రేమ. నా బాబా చెప్పారు, నేను చెయ్యాలి సేవ అని. అందువల్ల బాబా చెప్తున్నారు, బాప్దాదా పిల్లల యొక్క కష్టం కూడా చూడలేకపోతున్నారు. అందువల్లే బాప్దాదా చెప్తున్నారు, యోగం చెయ్యండి, స్థానం తయారైపోతుంది. ఏదైతే మిలనం కోసం స్థానము లేదు, జాగా ఉండట్లేదు, నిండిపోతున్నారు అనుకుంటున్నారో, బాబా చెప్తున్నారు స్థానం తయారవుతుంది, తప్పకుండా తయారవుతుంది, మీరు యోగం చేయండి అని. అందువల్ల ఇక్కడనే కాదు, విశేషంగా మధువనంలో ఏదైనా కార్యక్రమాలప్పుడు కూడా విశేషంగా యోగా ప్రోగ్రాం, బాబా స్మృతి చేసే బట్టి ప్రోగ్రాం లాగా పెడతా ఉంటారన్నమాట. అంటే యోగము అనేక ఆటంకాలను, కాలకంటకాలని దూరం చేస్తుంది అంటారు కదా. అలాగా యోగం చెయ్యండి అంటే ప్రత్యేకంగా దానికోసమే చెయ్యాలి, దానికోసమని కాదు, అది దాని ఆధారంగా మన స్థితిని పెంచుకోవటం అన్నమాట, మన యొక్క వికర్మలను వినాశనం చేసుకోవటం. అప్పుడు బాబా చెప్తున్నారు స్థానం తయారైపోతుంది అనేసి. ఇది ఈ రోజుటి యొక్క అవ్యక్తంలో అవ్యక్తం. ఇప్పటితో ఈ జనవరి మాసానికి సంబంధించిన అవ్యక్తంలో అవ్యక్తం అనేది పూర్తి అయ్యింది. ఇప్పుడు బాప్దాదా మనందరికీ యాత్ర చెప్తున్నారు, నలువైపులా దేశ విదేశాలలో స్నేహంలో ఇమిడి ఉన్న శ్రేష్టాత్మల యొక్క చాలా సంకల్పాల ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ఈ స్మృతి దినోత్సవం యొక్క లేదా కొత్త సంవత్సరం యొక్క ప్రియ స్మృతులు బాప్దాదాకు వచ్చాయి. అందరి మనసు యొక్క మధురాతి మధురమైన పాట బాప్దాదా విన్నారు. దానికి బదులుగా బాప్దాదా కూడా పిల్లలందరికీ మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలు అని అంటూ
ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ఎగురుతున్నారు మరియు తీవ్ర గతితో ఎగురుతూ ఉండండి. మాయ యొక్క ఆటను ఆటగాడి వలె చూస్తూ ముందుకు వెళ్ళండి. ప్రకృతి యొక్క పరిస్థితులను మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ఆటగా భావించి దాటుకోండి. బాబా యొక్క చెయ్యి మరియు తోడు ఉంటే శ్రీమతం అనే చెయ్యి మరియు దివ్యబుద్ధి యోగరూపీ తోడును సదా అనుభవం చేసుకుంటూ సమర్థంగా అయ్యి సదా పాస్వితానర్గా అవుతూ నడవండి. సదా స్నేహమూర్తి భవ అనే వరదానాన్ని సదా స్మృతి స్వరూపంలో ఉంచుకోండి. ఈ విధమైన సర్వ స్నేహిమూర్తులకు, సదా మాస్టర్ దాతా ఆత్మలకు, తల్లి తండ్రి యొక్క శక్తి సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. अच्छा ओम शांति. शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी. शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी. तन लिया है साकारी, तन लिया है